ప్రియుడి మోజులో పడుతున్న కొందరు వివాహ బంధాన్ని లెక్క చేయడం లేదు. కట్టుకున్న మొగుడి కంటే ప్రియుడే కావాలని దానికోసం దేనికైనా తెగిస్తున్నారు. భర్తలను దారుణంగా హతమారుస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తకు మరణ శాసనాన్ని రాస్తున్నారు. ఇక వరుసగా జరుగుతున్న ఈ దారుణాలతో సమాజంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిసార్లు ప్రియుడి కోసం కన్న పేగులను సైతం కనికరించడం లేదు కొందరు ఆడవాళ్ళు. గతంలో ప్రియుడి కోసం ఇద్దరు చిన్నారులను తల్లి రసగుల్లాలో విషం కలిపి చంపితే ఇప్పుడు ఓ తల్లి చేసిన దురాగతం అమ్మతనానికే మాయని మచ్చలా మారింది. ప్రియుడి కోసం భర్తను మర్డర్ కేసులో ఇరికించడానికి ఓ భార్య తన 5 ఏళ్ల కూతుర్ని గొంతు నొక్కి చంపేసింది. ఈ తల్లి చేసిన దారుణానికి సభ్య సమాజమే తలదించుకుంటుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రియుడి మోజులో పడి అమ్మతనాన్నే మర్చిపోయింది. ఏ తల్లి చేయని పనిని చేసింది. ఆమె చేసిన పనికి పోలీసులకే దిమ్మ తిరిగింది. ఆడవాళ్లు అఫైర్ కోసం భర్తలనే చంపుతున్న తరుణంలో ఆమె మాత్రం అభంశుభం తెలియని కన్నబిడ్డనే చంపేసింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రోష్నీ ఖాన్, షారూఖ్ ఖాన్ భార్యాభర్తలు. వారికి 5 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే గత కొన్నాళ్లుగా భర్తతో రోష్నీకి గొడవలు జరుగుతున్న క్రమంలో ఆమె తన కుమార్తెతో పాటు ప్రియుడు ఉదిత్ జైస్వాల్తో కలిసి ఉంటుంది. అయితే అప్పుడప్పుడు తన కూతుర్ని చూడటానికి వచ్చే షారూఖ్ ఖాన్ భార్యతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న రాత్రి ప్రియుడు ఊదిత్ లేని సమయంలో షారూఖ్ ఖాన్ రోష్నీ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంలో భార్యాభర్తలు రోష్నీ, షారూఖ్ల మధ్య గొడవ జరిగింది. అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ సమయంలో భార్య రోష్నీకి ఓ కన్నింగ్ థాట్ వచ్చింది. తన బిడ్డను చంపి భర్తను మర్డర్ కేసులో ఇరికిస్తే అతని నుంచి విముక్తి పొందవచ్చునని ప్లాన్ వేసింది. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా కన్న తల్లి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వ్యవహరించింది. 5 ఏళ్ల కన్నబిడ్డను దారుణంగా గొంతు నొక్కి చంపేసింది. తర్వాత పోలీసులకు తన బిడ్డను భర్త షారూఖ్ ఖాన్ చంపేశాడని పోలీసులకు ఫోన్ చేసింది. అయితే రోష్నీ ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పాపను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి గొంతు నొక్కడం వల్లే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కానీ రోష్నీయే హత్య చేసినట్లుగా పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది. తానే ప్రియుడి కోసం భర్తను కేసులో ఇరికించడానికి తన కూతుర్ని హత్య చేసినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది. ఇది విన్న పోలీసులు షాక్ గురయ్యారు. ఆ కసాయి తల్లిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అయితే స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రియుడి కోసం భర్తను చంపుతున్న సంఘటనలు జరుగుతున్న క్రమంలో ఏకంగా ప్రియుడి కోసం కన్న బిడ్డనే చంపివేయటంతో అందరూ ఉలిక్కిపడ్డారు.